ఈ మోటిలిటీలో ఏదైనా తేడా వచ్చింది అనుకోండి, టోటల్ మోటిలిటీ తక్కువ ఉందనుకోండి 40% కన్నా, అలాంటప్పుడు ఈ శాంపిల్ ని అస్థెనోజూస్పర్మిక్ శాంపిల్ అంటారు. సో మీ క్వశ్చన్ లో మీరు అడిగారు మార్ఫాలజీ 70%, 30% ఏదో ఇచ్చారు. ఇది కూడా పాత రిపోర్టింగ్ స్టైల్ అండి. ఇప్పుడు ఇలా చేయట్లేదు, ఇంకా స్ట్రిక్ట్ అయ్యారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అన్నారు 100 కౌంట్ చేసినప్పుడు 4 నార్మల్ ఉండాలి, అలాంటప్పుడే దీన్ని నార్మల్ శాంపిల్ అన్నారు. ఇప్పుడు మీరు అనుకోవచ్చు ముందు 70, 80 ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 4 ఏంటి అని. అంటే ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, స్టెయిన్ చేసి అంటే స్పర్మ్స్ ని కరెక్ట్ గా స్టడీ చేసే మైక్రోస్కోప్స్ బాగున్నాయి, స్టెయినింగ్ టెక్నిక్స్ బాగున్నాయి. అలాంటప్పుడు దాని మీద ఉన్న ఏ ప్రాబ్లం ఉన్నా, ఒక తేరున్నా, తల సరిగా లేకపోయినా, తోక సరిగా లేకపోయినా, ఏది బాగాలేకపోయినా అది మనం మైక్రోస్కోప్ ద్వారా చూడొచ్చు. అందుకనే టెక్నీషియన్స్, ఎంబ్రియాలజిస్ట్ చాలా జాగ్రత్తగా రిపోర్ట్ ఇవ్వాలి. మార్ఫాలజీ 4% కన్నా తక్కువ ఉందనుకోండి, అలాంటప్పుడు టెరటోజూస్పర్మిక్ శాంపిల్ అంటారు. ఈ మోటిలిటీ, మార్ఫాలజీ 2 బాగాలేకపోతే దీన్ని అస్థెనోటెరటోజూస్పర్మిక్ శాంపిల్ అంటారు. సో దీని గురించి ఇంకా వివరాల కోసం లేదా సీమెన్ అనాలిసిస్ చేయించుకోవాలనుకుంటున్నారంటే తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి వచ్చేయండి. థ్యాంక్ యూ.